వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి చింత చిగురు రొయ్యల కర్రీ. రొయ్యల్ని ఫస్ట్ ఇలా వేయించుకోవాలండి. మొత్తం తీసుకొచ్చుకొని చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా వేయించుకున్నాక మా అమ్మమ్మ గారు చూడండి వాటికి కింద కాళ్ళు తోక అవి కొంచెం కట్ చేస్తున్నారు. వాటన్నిటిని నీట్గా అట్లా కట్ చేసుకోవాలి. మొత్తం కాళ్ళు ఉన్నాయి కదా అవన్నీ నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి మొత్తం కూడా. ఇది కొంచెం టైం పడుతుందండి కానీ వెరీ టేస్టీ కర్రీ. ఒక బౌల్లో తీసుకోవాలండి. అన్నీ నీట్గా కనిపించాలి. చూడండి ఎలా తీసుకున్నామో మేము. ఇలా తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా హాట్ వాటర్లో మనం హాట్ వాటర్ని బాయిల్ చేసుకొని ఈ హాట్ వాటర్ని ఆల్రెడీ మనం మొత్తం క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ రొయ్యల్లో పోసేయాలి. ఎండు రొయ్యలు ఇవన్నీ ఇట్లా పోసేసి ఒక 3-4 మినిట్స్ అట్లా ఉంచాలి. మొత్తం క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ మన చింత చిగురు ఇప్పుడు వర్షాలకు మంచిగా వస్తుందండి. ప్యూర్ ఆర్గానిక్ చూడండి ఎంత బాగుందో చింత చిగురు. నెక్స్ట్ ఒక 1/2 kg వరకు ఆనియన్స్ అండి. ఇలా కట్ చేసుకోండి చిన్నగా. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ ఒక 1/4 kg వరకు పడుతుందండి. ముందుగా ఆనియన్స్ ముక్కలు వేసుకోండి. ఆనియన్స్ ముక్కలు వేసుకున్న తర్వాత రొయ్యలు ఉన్నాయి కదా మనం ఇందాక వాటర్లో ఉంచాం కదా వాటన్నిటిని కూడా మనం వాటర్ నుంచి సపరేట్ చేయాలండి. సపరేట్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదండి. వేగిన తర్వాత మనం ఆ రొయ్యలన్నిటిని మంచిగా స్ప్రెడ్ చేయాలి. కళాయి మొత్తం మంచిగా పట్టేటట్టు స్ప్రెడ్ చేయాలి. కొంచెం ఏగనివ్వాలండి. వీటన్నిటిని కూడా మొత్తం తిప్పుకొని మంచిగా ఏగనియాలి. అంటే ఇప్పుడు మనం వాటర్లో ఉంచాం కదా వాటర్ తేమంతా పోయే వరకు మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం లైట్గా సాల్ట్ తీసుకున్నాము. వేగిన తర్వాత చింత చిగురు వేసుకోవాలండి. చింత చిగురు మొత్తం మనం ఎంతైతే తీసుకుంటున్నామో దీనికైతే 1/4 kg పడుతుందండి. 1/4 kg రొయ్యలకి 1/4 kg చింత చిగురు పడుతుంది. 1/2 kg రొయ్యలు 1/2 kg ఉల్లిగడ్డలు పడతాయి. మొత్తం చింత చిగురు మొత్తం వేగాలి. మొత్తం వేగిన తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం తీసుకోండి. మేమైతే 3 స్పూన్లు తీసుకున్నాము కారం. చింత చిగురు పులుపు కాబట్టి 3 స్పూన్లు తీసుకున్నామండి. 1 స్పూన్ ఉప్పు తీసుకున్నాము. ఇందాక కొంచెం వేసాం కదా సో ఇప్పుడు కొంచెం తీసుకున్నాము. సో మొత్తాన్ని కలిపేద్దాం. అంత మంచిగా కలుపుకుందాము. మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఇట్లా వేగనివ్వాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి. చూస్తున్నారుగా కర్రీ అయిపోతే మనకు ఆయిల్ అనేది ఎప్పుడైనా పైకి వస్తుంది. అట్లా ఏగిపోయింది మొత్తం మనకి కంప్లీట్ అయిందని. నేనైతే ఒకటి టేస్ట్ చేయాలని ఒకటి చూస్తున్నాను. మంచిది అంటే రొయ్య మంచిగా ఉండాలి అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. ఒక పీసు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సూపర్ ఉంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఇది మన బోన్స్కి చాలా మంచిదండి. సూపర్ కర్రీ. బోన్స్కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చింత చిగురు రొయ్యల కర్రీ రెడీ.